ఏ శిల్పి అయినా ఒక బొమ్మను చెక్కేటప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా సగం చెక్కి వదిలేద్దామని అనుకుంటాడా, లేకపోతే అనుకున్న రూపాన్ని వచ్చిందాకా చెక్కడానికి ఇష్టపడతాడా? అనుకున్న రూపం వచ్చిందాకా దాని మీద పని చేస్తానే ఉంటాడు. ఆ రూపం అనేది ఫస్ట్ శిలలో ఉందా, లేకపోతే శిల్పి మెదడులో ఉందా? దాని రూపం అనేది శిలలో ఉందా, శిల్పి మనస్సులో ఉందా? శిల్పి మనస్సులో ఉన్న రూపాన్ని శిల మీద పెట్టి ఆ శిల మీద ఆ రూపం వచ్చి అదొక శిల్పంగా మారిందాకా చెక్కడం పని చేస్తూ ఉంటాడు. అంటే ముందు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు, ఆ రూపం వచ్చిందాకా శిల మీద పని చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు. మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిందాకా మన మీద ఆయన చెక్కడం పని చేసినట్టు, శిల్పి శిల మీద చెక్కడం పని చేసినట్టు దేవుడు మన మీద చెక్కడం పని చేస్తాడు. నిన్న బుధవారం దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాను. దేవుడు మన విషయంలో కూడా అలా జోక్యం చేసుకొని అలా చేస్తాడు అనేది తిరుగులేని సత్యం.